నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకొని రాజమహేంద్రవరం తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సోమవారం మాజీ మంత్రి, శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, కలెక్టర్ షేకూరు కీర్తి, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు శ్రీరాములు అని కొనియాడారు. అలాగే విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాలు విద్యాబోధనతో పాటు చరిత్రను, మహనీయుల త్యాగాలను గుర్తు చేసే కేంద్రాలుగా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు భాషను వారసత్వ సంపదగా భావించి భవిష్యత్ తరాలకు అందించడం మనందరి గురుతరమైన బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెలుగు విశ్వవిద్యాలయం, నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు డి మునిరత్నం నాయుడు, వి ప్రసన్నశ్రీ, స్థానిక ప్రజాప్రతినిధులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు జాతికి చిరస్మరణీయమని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక గుర్తింపు కలిగిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. గాంధేయవాదిగా ఆయన చూపిన సత్యం, అహింస మార్గాలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. మాతృభాష ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయుడిగా ఆయనను గుర్తు చేసుకుంటూ తెలుగు భాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అర్జీదారుల ఫిర్యాదులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యల వివరాలు తెలుసుకుని పరిష్కారం అయ్యే వాటిని వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటికి కారణాలు స్పష్టంగా తెలియజేయాలని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవని, వాటిని పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన పరీక్షల నిర్వహణ తీరును, పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన కలెక్టర్ పరీక్షల పట్ల అనవసర భయం వద్దని, ఆత్మవిశ్వాసంతో సమాధానాలు రాయాలని సూచించారు. పరీక్షా పత్రం అందిన వెంటనే తొందరపడకుండా మొదటి 15 నిమిషాల పాటు ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదవాలని సూచించారు. సరైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని గుర్తు చేశారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మ్యాజిక్ హౌస్లో రావులపాలెం ఆర్కే టిఫిన్స్ వారి ఆర్థిక సహాయంతో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వలియా ఆధ్వర్యంలో ప్రపంచ శాంతికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ, క్రైస్తవ, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. శ్యామ్ జాదుగర్, డాక్టర్ చింత మోహిత్ సీత, ముస్లిం సోదర సోదరీమణులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుండి ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వివిధ పరీక్షా కేంద్రాల వద్దకు తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకువచ్చి పరీక్షలు బాగా రాయాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. జిల్లాలో ఎటువంటి అపోహలకు తావు లేకుండా పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 24,019 మంది అభ్యర్థులకు గాను 133 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని మౌలిక వసతులు కల్పించారు. అలాగే విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను అబ్జర్వర్ కె కృష్ణారెడ్డి
నరసింహారెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి ఎం వెంకటలక్ష్మమ్మ తనిఖీలు చేశారు. మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని, ఎక్కడా ఎటువంటి కాపీయింగ్ జరగలేదని విద్యాశాఖ అధికారులు చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఏలూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ, అమరజీవి ఆశయ సాధన కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఐక్యంగా ఉంటూ అభివృద్ధిని సాధించాలన్నారు. భారీ ప్రాజెక్టుకి మొదటి దశని పూర్తి చేయడం అనేది ఒక విశేషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. పరీక్షా తీరును భీమవరంలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, వెంట ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ. జిల్లా కేంద్రం భీమవరంలో పొట్టి శ్రీరాములు ఘన నివాళులర్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి, జిల్లా అధ్యక్షులు రామరాజు. టిడ్కో గృహాలను త్వరలో లబ్ధిదారులకు అందజేయనున్న కూటమి ప్రభుత్వం, తణుకులో వెల్లడించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలుగుదేశం వైసీపీ నేతలు. మాట్లాడిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకులో ఉత్సాహంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు. మండలంలో 13 కేంద్రాలు ఏర్పాటు చేసిన గట్టి బందోబస్తు. తాడేపల్లిగూడెంలో భక్తి శ్రద్ధలతో ఆరంభమైన గ్రామదేవత బొలుసులమ్మ జాతర మహోత్సవం దర్శించుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే జీవితాన్ని అంకితం చేసిన పొట్టి శ్రీరాములు. రాజమండ్రిలో విగ్రహాన్ని ఆవిష్కరించి స్పష్టం చేసిన మాజీ మంత్రి బుద్ధప్రసాద్. ప్రాణత్యాగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు. అమలాపురంలో నివాళులర్పించి పేర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఏలూరు జిల్లాలో కాపీయింగ్కు తావు లేకుండా నిర్వహించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రకటించిన జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ. అమరజీవి ఆశయ సాధన కోసం తెలుగు ప్రజలు ఐక్యంగా ఉంటూ అభివృద్ధిని సాధించాలి. ఏలూరు కలెక్టరేట్లో పిలుపునిచ్చిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.